సామి ఏంటి డాక్టరా? సరే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఫీవర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఫీవర్ రాకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారా? నో కదా. ఫీవర్ వచ్చిన వాళ్ళకే డాక్టర్ కావాలి. అలా ఎవరికైతే ఫీవర్ ఉందో, ఎవరికైతే హెల్త్ బాగాలేదో, ఎవరికైతే అబ్బు వచ్చిందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటంటే ఆరోగ్యవంతులకి కాదు కానీ అనారోగ్యవంతులకి డాక్టర్ కావాలి అంటే దాన్ని యేసయ్య ఏం చెప్తారంటే, ఎవరైతే బ్యాడ్ బాయ్స్లా బ్యాడ్ గర్ల్స్ లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యేసయ్య కావాలి. సో మనం కూడా బ్యాడే. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా, లైస్ చెప్తున్నారు కదా. నువ్వు చేసావా అంటే నేను చేయలేదు అంటున్నారుగా. లైస్ చెప్తున్నారంటే లైస్ అంటే తప్పు చేసినట్టే. అబ్బు మన హార్ట్కి అబ్బు వస్తేనే మనం లైస్ చెప్తాం. మమ్మీ డాడీ చెప్పిన మాట వినము. మరి మనం తప్పు చేసినప్పుడు ఎలా అయితే అబ్బు వచ్చిన వాళ్ళకి డాక్టర్ కావాలో మనం కూడా గుడ్ బాయ్ లాగా గుడ్ గర్ల్ లాగా ఉండాలంటే మనకు కూడా డాక్టర్ అంటే యేసయ్య కావాలి. ఫీవర్ వస్తే ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మనం కూడా గుడ్ బాయ్ లాగా గుడ్ గర్ల్ లాగా ఉండాలంటే ఖచ్చితంగా మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంటే యేసయ్యకి ప్రేయర్ చేయాలి. ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. రోజు ఖచ్చితంగా యేసయ్యకి ప్రేయర్ చేయాలి. చేస్తున్నారా ప్రేయర్? ప్రేయర్ చేస్తున్నారా? రోజు ప్రేయర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ప్రేయర్ చేద్దామా? శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలు